హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో కొత్త టిప్ తీసుకొచ్చానండి మీ ముందుకి. ఏంటంటే అది మనం దోస పిండి, ఇడ్లీ రుబ్బు వాడుతూ ఉంటాం కదండీ! అలాంటి తర్వాత మనం ఆ గిన్నెని కడిగేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఆ గిన్నెని మొత్తం రుబ్బున ఒక దగ్గరికి చేర్చి గిన్నెలు తోమితే గనక చాలా షైనీగా ఉంటాయండి. జిడ్డు కూడా బాగా పోతుంది. చూసారు కదా! నేను ఈ విధంగా మొత్తం ఇలా చేసి గిన్నెలు తోముతున్నాను. నేనెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. ఈ టిప్ అయితే నాకు మా అత్తగారు చెప్పారు. ఎందుకంటే పూర్వం మరి సబ్బులవి ఉండేవి కాదు కదండీ! ఈ రుబ్బులు, పిడకల బూడిద ఇవన్నీ కలిపి తోమేవారట వాళ్ళు. చూసారు కదా! నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకిప్పుడు. ఈ విధంగా తోమడం వల్ల గిన్నెలు జిడ్డు పూర్తిగా పోతుందండి. అలాగే షైనీగా కొత్త గిన్నెలా మెరుస్తాయండి. ఇడ్లీ రుబ్బు, దోసపిండి పెట్టినప్పుడు నేనెప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మనం ఎటువంటి సబ్బు గానీ, లిక్విడ్ గానీ ఏది వాడవలసిన అవసరం లేదు. చాలా క్లీన్ అయిపోతాయన్నమాట స్టీల్‌వన్నీను. పాన్స్ కూడా జిడ్డు పెనాలు కానీ ఇవన్నీ కూడా మనకు క్లీన్ అవుతాయండి. కొంచెం రుబ్బు కనుక మనం ఉంచుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది మనకి. చూసారు కదా! ఇగో మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను గ్లాసుని. చూసారు కదా! చూసారా కొత్తగా గ్లాసు మెరుస్తుందండి. మీకు గనక ఈ టిప్ నచ్చినట్టయితే నా ఛానల్‌కి ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వారికి షేర్ చేయండి. చూసారు కదండీ మనకి గరిటెలు కూడా చాలా క్లీన్‌గా అయిపోయినాయి. మొత్తం కొత్తగా మెరుస్తాయండి సామాన్లనేవి. చాలా బాగుంటాయి. స్మెల్ అయితే ఎటువంటిది ఉండదండి. పిండి స్మెల్ గానీ, ఎటువంటివి ఉండదు. పులుపు స్మెల్ గానీ ఏమీ రావు. చూసారు కదా! ఈ విధంగా నేను మొత్తం గిన్నెలన్నీ తోముకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.